హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే వైటీ స్టూడియోలో మనం వాచ్ అవర్స్ ఎలా తెలుసుకోవాలనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నా. చాలామందికి తెలీదు వైటీ స్టూడియోలో వాచ్ అవర్స్ మనము ఎలా చూసుకోవాలి. దాని పైన ఉంటుంది కదా వాచ్ టైం అని, అదే వాచ్ అవర్స్ అనుకుంటున్నారు. అందులో షార్ట్ వాచ్ టైం కూడా ఉంటుంది, అది కౌంట్లోకి రాదు. ఎలిజిబుల్ అని ఎరైన్ అని ఒకటి ఉంటుంది వైటీ స్టూడియోలో. ఆ ఆప్షన్లోకి వెళ్ళి ఆ ఎరైన్ అనే ఆప్షన్లో ఇట్లా పైన స్కిప్ చేస్తుంటే కింద ఎలిజిబుల్ అని ఉంటుంది. ఎలిజిబుల్ కింద మన వాచ్ అవర్స్ అనేది కౌంట్ అయ్యేది చూపిస్తారు, రియల్ వాచ్ అవర్స్. అదే మనం ముందుగా అయితే చూసుకోవాలి. నేను ఈరోజు అయితే చెప్తున్నా, మీకు చూపిస్తా కూడా స్క్రీన్లో అది ఎలా చూడాలి అని. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాం. ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా మీకు ఇలాంటి డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే నేను మీకు సలహా అనేది చెప్తాను. అని గిఫ్ట్ నీకోసం మొన్న ఒకటి ఇచ్చినా కదా, ఇప్పుడు ఇంకోటి ఇస్తాను. ఏందో మా ఆయన గిఫ్ట్ అని మళ్ళీ ఇంకోటి ప్రాంక్ చేయడానికి అయితే గిఫ్ట్ తీసుకొచ్చారు. ఏంది మా ఇది? ఓపెన్ చేయి, నీకే తెలుస్తుంది కదా. ఏందో చెప్పు. మొన్న ఇచ్చింది ధర డమ్మీ కాదు, ఇప్పుడు ఒరిజినల్వి. మొన్న ఏదో డమ్మీ గిఫ్ట్ ఇచ్చినానని మళ్ళీ ఈరోజు ఏందో గిఫ్ట్ అనేది తీసుకొచ్చారు. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది దీంట్లో ఏముంటుందో అని. మొన్న అన్ని డూప్లికేట్ నోట్లు అనేది ఇచ్చారు కదా, ఇది ఈరోజు ఎలా ఉందో చూస్తాను. ఏం గిఫ్ట్ అబ్బా ఇది? ప్యాకింగ్ చేసే కూడా అయితలే ఇది, అంతగా స్టిక్కర్స్ అనేది వేసినారు. నేనేదో వీడియో చేసుకుంటుంటే మా ఆయన వచ్చి గిఫ్ట్ ఏందో గిఫ్ట్ గోల్ నాకు ఏముంటుంది ఇందులో. చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఓపెన్ చేస్తాను. మీతో ఏందో కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకున్నాను. సర్ప్రైజ్, నాతో పాటు మీకు కూడా సర్ప్రైజ్. ఏముందో ఇందులో చిత్తు పేపర్లన్నీ ప్యాకింగ్ చేసుకొచ్చారు మా ఆయన. మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్యాకింగ్. ఏముంటుంది అబ్బా దీంట్లో? ఎవరైనా గెస్ట్ చేయగలరా? బ్లూటూత్ బోట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇందులో ఏముంది? ఎక్స్ట్రా రబ్బర్లు. బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ గిఫ్ట్ ఇచ్చారు, అదే ఒక గిఫ్ట్. దీంట్లో స్టిక్కర్స్ కూడా ఉన్నాయి, బొమ్మల స్టిక్కర్లు. బ్లూటూత్ ఇయర్ ఫోన్ తీసుకో, నీకే. బ్లూటూత్లో నాకేనా? నీకే. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంది? ఏమో ఈరోజు గిఫ్ట్లు వర్షం కురిపిస్తున్నారు. ఒకటైతున్నట్లే ఒకటి గిఫ్ట్. ఏముంటుంది అబ్బా?
మన ఊరికే డమ్మీ గిఫ్ట్ ఇచ్చారని వీడియోలో ఎగ్జైట్మెంట్. ఈరోజు ఇంకో ఎగ్జైట్మెంట్ చూడాలని ఇంకో గిఫ్ట్, పెద్ద గిఫ్ట్ ఇది. చూద్దాం ఏముంటుందని. బాగా పెద్దదైతే ప్యాకింగ్ చేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనకి ఏమి ఇచ్చినా కూడా, చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చినా కూడా మనకు సంతోషమే. గిఫ్ట్లో అంటే చాలా ఎగ్జైట్మెంట్. ఇది కూడా బాక్సే, సేమ్ అలానే ప్యాకింగ్ చేశారు. ఏంటబ్బా బాక్స్ లా ఉంది. మొబైల్ అస్సలు ఊహించలేదు. నాకు ఈ కొత్త మొబైల్ వచ్చింది. రెడ్మీ నోట్ 3 మొబైల్, కొత్త మొబైలు. మొబైల్ బాక్స్ ఉంది, దీంట్లో మొబైల్ ఉందో లేదో తెలియదు కదా. చూద్దాం, అంత సంతోషపడిపోకూడదు అప్పుడే. ఖాళీ బాక్స్ ఇచ్చిండొచ్చేమో, ఎవరు చూసింటారు. నిజంగా మొబైల్ ఉందా? లేదు, ఊరికే ప్రాంక్ చేయడానికి తెచ్చినావా? చెప్పు, నిజంగా మొబైల్ ఉందా? ఏమో, నాకేం డౌటే. మొబైల్ ఏం ఉండదు అనుకుంటున్నా దీంట్లో. నిజంగానే మొబైల్ లేదు, ఖాళీ బాక్స్. ఏంటిది? ఇదే మొబైల్. మొబైల్ కాదు, మొబైల్ పౌచ్ ఇది. నిజంగా తెచ్చారా మా ఆయన? చూస్తా. బిల్లు కూడా ఉంది. ఎప్పుడు బిల్లు కూడా ఉంది, 16,500. నమ్మొచ్చు, నిజంగానే మొబైల్ ఉంది ఇందులో. కొత్త మొబైల్, న్యూ మొబైల్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కొత్త ఫోన్. నా ఎగ్జైట్మెంట్ చెప్పలేకపోతున్నా మీకు. విత్ ఛార్జింగ్ వైర్. చాలా హ్యాపీగా ఉంది నాకు. నాకు కొత్త ఫోన్ వచ్చింది, అస్సలు అనుకోలేదు. మా ఆయనకి ఎప్పుడో 2 months బ్యాక్ అడిగిన 5G ఫోన్ కొనివ్వండి నాకు అని. వారు సరేలే అన్నారు. ఇంత త్వరగా తీసిస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా హ్యాపీగా ఉంది నాకు. కొత్త ఫోన్. దీనికి పౌచ్ కూడా ఇచ్చారు వాళ్ళే, పౌచ్. ఇది మొబైల్ చాలా బాగుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది కొత్త మొబైల్ వచ్చినందుకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఉంది. కొత్త మొబైల్ తీసుకొచ్చారు నాకు మా ఆయన. నిజంగానే నాకేనా నీకా? ఎవరైనా పోతాంటే వాళ్ళకి ఇస్తా. చెప్పు, చూడండి ఎలా కామెడీ చేస్తారో. నాకేనా అంటే కింద ఎవరైనా పోతుంటే వాళ్ళకి ఇస్తానంటున్నారు. చెప్పండి, నాకేనా? నిజంగానే నాకా మీకా? మీకే. నాకుంది కదా. నాకు కొత్త ఫోను ఎలా ఉందో చూడండి. ఆప్షన్స్ కూడా. ఛార్జింగ్ లేదనుకుంటా, ఆఫ్ అవుతా ఉంది. ఇది కొత్త మొబైలు, రెడ్మీ 13 5G మొబైల్ వచ్చేసింది నాకు. చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం మీతో పంచుకునేందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది.
మా వారు గిఫ్ట్ ఇస్తా అంటున్నారు, కానీ నిజంగా ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని అనుకోలేదు నేను ఎప్పుడూను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా మా ఆడవాళ్ళకి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న గిఫ్ట్ ఇస్తేనే అంతగా పొంగిపోతాము. ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు కదా, చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకైతే మాటల్లో చెప్పలేను, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మా ఆయన అడిగిన ఒక్కసారి 4G ఫోన్ కొనియండి, 4G పాతగా అయిపోయింది కదా అంటే కొనిస్తా డెలివరీ కానీ అన్నారు. నిజంగా నాకు ఇప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంది. 5G ఫోన్ వచ్చింది కదా, ఎవరికైనా కానీ చాలా హ్యాపీగానే ఉంటుంది. నాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు సండే కాబట్టి ఇట్లా రొటీన్ వీడియో చేద్దామని, ఏదో వీడియో చేద్దామని మీ ముందుకు ఇలా వచ్చాను. మా వారైతే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అనుకోనే లేదు, ఊహించలేదు మొబైల్ గిఫ్ట్ ఇస్తారని. చాలా హ్యాపీగా ఉంది. బ్లూటూత్ కూడా ఇచ్చారు, దానికి తోడుగా బోట్ బ్లూటూత్ స్మూత్గా ఉన్నాయి. ఇలా పెట్టుకుంటే అస్సలు మనకి చెవు అనేది నొప్పించదు. చూపిస్తా, ట్రై చేసి మీకు చూడండి ఎంత సింపుల్గా ఇయర్ ఫోన్ ఉన్నాయి. పెట్టుకున్నట్లే అనిపించింది. ఎప్పుడు అడుగుతా అంటే ఇలాంటి స్మూత్గా ఉండేటివి తీసి అని. నేను దూరం పెట్టుకున్నా కాబట్టి ఇదానికి ఇలా పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. నాకేం కాదు, నేను ఎప్పుడో ఒకప్పుడు యూజ్ చేస్తా, బయటకు వెళ్ళేటప్పుడు అంతే. మా వారే యూజ్ చేస్తారు అనుకుంటా. బాగుంటాయి. ఎక్కువ వాళ్ళు డ్యూటీకి వెళ్తుంటారు కాబట్టి ఎప్పుడు మొబైల్ తీసుకునే మాట్లాడే కాదు కాబట్టి నేనే చెప్తుంటే చిన్న బ్లూటూత్ తీసుకున్నాము అని. మా ఆయన ఇంతగా పెద్దగా సర్ప్రైజ్ చేస్తారని నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చాలా బాగుంది మొబైల్. ఇది ఎప్పుడు తెచ్చారంటే December 1 బుక్ చేశారు అనుకుంటా. అది ఎప్పుడు వచ్చిందో నాకు కూడా తెలీదు. ఈరోజు ఇస్తున్నారు నాకు, చూడు అని. 16,500 అయింది మొబైల్ అయితే. చాలా బాగుంది. నాది ఓల్డ్ మొబైల్ కూడా ఎంఐఏ, మా ఆయన కూడా ఎంఐఏ. ఎంఐలో క్లారిటీ బాగుంటుందని నేను ఎప్పుడూ చెప్తుంటే, ఏమంటే ఎప్పుడైనా మొబైల్ తీసుకుంటే ఎంఐఏ తీసుకోవాలని. ఓప్పో మొబైల్ ఒకసారి తీసుకున్నా, కెమెరా క్లారిటీ సరిగ్గా లేక వాపస్ ఇచ్చి మళ్ళీ రెడ్మీయే తెచ్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కూడా అంతే. 5G ఒకరోజు అడిగినారు నన్ను, ఫోను తీసుకుందాము అన్నారు. నేను నిజంగానే అడుగుతున్నారా అని రెడ్మీ తీసుకోరండి అన్నాను. అప్పుడు తీసుకోరాలే, అప్పుడు అక్టోబర్లో ఏమో అడిగినారు, దసరా పండుగ రోజు. నేను నిజంగా తెస్తారేమో అని 5G తీసుకురండి, ఎంఐ తీసుకురండి అని చెప్పినాను. కానీ అప్పుడు అన్ని ఆశలన్నీ నిరాశలే అయినాయని చెప్పాలి. మళ్ళీ మొన్న చెప్పిన 5G తీసుకుంటే రెడ్మీలోనే తీసుకోవాలండి అని చెప్పినాను. వారు సరే చూద్దాంలే అన్నారు. కానీ ఇప్పుడు నిజంగా సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. చాలా బాగుంది, నాకు చాలా ఇష్టమైంది మొబైల్. ఆప్షన్స్ కూడా బాగున్నాయి, కెమెరా క్లారిటీ బాగుంది. కొత్త న్యూ ఫోన్ కాబట్టి 5G కాబట్టి అన్లిమిటెడ్ నెట్ వస్తుంది. మనము నెట్ యూజ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ చూస్తూ 2GB త్వరగానే అయిపోతుంది. 5G కాబట్టి ఎంతన్నా యూజ్ చేసుకోవచ్చు. మా ఆయనకి కూడా సర్ప్రైజ్. నేను ఆనందం వేస్తే మా ఆయనకు కూడా ఆనందమే కదా. అదే ఎంత సంతోషంగా ఉండడం చూసి మా ఆయన స్మైల్ ఇస్తున్నారు నన్ను చూసి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మొబైల్ తీసి ఇచ్చినందుకు. చాలా బాగుంది మొబైల్ కూడా. పర్పుల్ కలర్ షేడ్లో ఉంది మొబైల్. నేను ఎప్పుడు బ్లాక్ తీసుకురండి అని చెప్తా అండి. ఇది కూడా చాలా బాగుంది. ఫ్రీగా ఒక పౌచ్ కూడా వచ్చింది. మనం ఇంక పౌచ్ తీసుకోవాల్సిన పని కూడా లేదు. గ్లాస్ కూడా వేసి ఇచ్చేసారు మంచిగా, గొరిల్లా గ్లాస్ లాంటిది వేసి ఇచ్చారు. మనం ఏ అంగడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. పౌచ్ వేసుకోవడం, ఇంట్లోనే ఇంక ఉండడమే. చూస్తే ఎలా ఉండే పౌచ్. చాలా బాగుంది కెమెరా, ఫోన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీగా లేదా నీకు నేను మొబైల్ కొనిచ్చినందుకు? నువ్వు నాకు కొనిచ్చినావు, హ్యాపీగా లేదా అని అడుగుతున్నా. చూడండి, గిఫ్ట్ ఏమో తెచ్చారు, హ్యాపీగా లేదంటే నువ్వు నాకు కొనిచ్చినావా నేను నీకు కొనిచ్చినావా? మళ్ళీ క్వశ్చన్లు అందరూ అడుగుతున్నారు. చెప్పండి, హ్యాపీగా ఉందా లేదా మీకు? నువ్వు చెప్పాలా, నీకు కదా కొనిచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉందనే కదా చెప్తాండి. సంతోషంగా ఉండాలి. చూసారా, నేను సంతోషంగా ఉంటే చాలు అంటున్నారు.
చెప్పలేనంత హ్యాపీగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫోన్ వచ్చిందంటే ఇంకెవరికన్నా హ్యాపీగా ఉండదా చెప్పండి? ఎవరికి ఎలాంటి వాళ్ళకైనా కానీ కొత్త ఫోన్ అంటే చాలా హ్యాపీగానే ఉంటుంది. నాకైతే చాలా అసలు మాటలే చెప్పడానికి రావడం లేదు. ఫుల్ స్మైల్ వస్తూనే ఉంది. ఇవన్నీ నొప్పిస్తాను స్మైల్ ఇచ్చి మా వారు నేను మాట్లాడుతుంటే నన్నే చూస్తున్నారు, ఎంతసేపు మాట్లాడండి అని. చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫోటో తీసుకుంటాను, ఓపెన్ చేసి ఇవ్వే దీన్ని. కెమెరా క్లారిటీ ఎలా వస్తుందో మీకు కూడా చూపిస్తాను. ఎవరికైనా మొబైల్ ఇస్తే మీరు కూడా వెళ్ళి మొబైల్ రెడ్మీనే తీసుకోండి. మెగాపిక్సెల్ సూపర్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా అయితే సూపర్ వస్తుంది. బ్యాక్ కెమెరా ఏమో నాకు అంతగా ఐడియా లేదు. నేను ఎక్కువ ఫ్రంట్ కెమెరాలోనే ఫొటోస్ తీసుకుంటా కాబట్టి చాలా బాగా వస్తుంది. ఒక ఫోటో అయితే తీసుకున్నా. ఫస్ట్ పిక్ నాదే. ఏదో సెట్టింగ్స్ ఇంకా ఆన్ చేయలేదు, అది ఫోటో సేవ్ అవ్వడం లేదు ఆ ఫోటో. ఇంకా దానికి ఇంకా ఫస్ట్ ఇంకా చూడాలి ఎలా వస్తుందో. చూసి మళ్ళీ మీకు షేర్ చేసుకుంటా. మరి కొన్ని విషయాలు ఇలానే అప్డేట్ ఇస్తూ ఉంటాను. మా ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లే కంపల్సరీ లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి అప్డేట్ ఇస్తూ మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఈరోజు అయితే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. కొత్త ఫోన్ తీసి ఇచ్చారు మా ఆయన. ఇంకా ఈరోజు సండే అందరూ ఎలా జరుపుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారా, ఏమేమి చేసుకున్నారు నాకంతా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో ఎండ్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.